హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు ఆర్డర్ నాకు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ నిన్నటి వీడియోలో కొన్ని చేశాను, చూపించాను కదా, కొబ్బరి అవి. నెక్స్ట్ ఇవి చేస్తున్నాను అనమాట. కొబ్బరి 5 అట్టలు, జీడిపప్పు 5 అట్టలు, కిస్మిస్, యాలక్కాయ 5 అట్టలు, మొత్తం 20 అనమాట. నెక్స్ట్ ఇంకో ఆర్డర్ ఏంటంటే కిస్మిస్ 5 అట్టలు, లవంగాయలు 5, యాలక్కాయలు 5, మసాలా 3, తర్వాత మిరియాలు ఒక 5. ఇవైతే 23 వచ్చినాయండి. అవి అయితే 20 ఉన్నాయి. ఇవి మొత్తం కూడా 2 షాపుల్లో ఇవ్వాలన్నమాట. అందుకోసం ఇంకా తెనాలి వెళ్ళే 2 షాపులు ఒకేసారి ఇంకా ఇచ్చేసి వస్తే పని అయిపోతుంది అని 2 కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నిన్నటి వీడియోలో ఒక ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజైతే నెక్స్ట్ 2 ఆర్డర్లు చూపించాను కదా, మిగతావి ఇంకేమేమి చేసుకోవాలో చూసుకొని అవి అయితే చేస్తున్నాను. ఆల్రెడీ జీడిపప్పులు 2 అట్టలు ఉన్నాయండి నా దగ్గర చేసినవి. ఇంకా 3 అయితే చేస్తే 5 అట్టలు కంప్లీట్ అవుతాయి కదా. అన్నీ కూడా ఇంకా ప్యాకెట్స్లో వేసేసుకుంటున్నాను అనమాట. కొన్ని లెక్కబెట్టి కొనే ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఏమో మామూలుగా స్పూన్తో వేసే ఐటమ్స్ ఉంటాయి. లెక్కపెట్టి వేసే ఐటమ్స్లో జీడిపప్పు కూడా వచ్చిద్దండి. జీడిపప్పు ఒకటి, కిస్మిస్ ఒకటి, లవంగాయలు, తర్వాత యాలక్కాయలు. ఈ 4 ఐటమ్స్ ఏంటంటే మనం కౌంటింగ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి అయితే 5 రూపీస్కి 4 వేస్తున్నాను జీడిపప్పు. 10 రూపీస్కి అనుకోండి 8 వేస్తానమాట. ఇలాచీ కూడా అంతేనండి. 5 రూపీస్కి అయితే చిన్న సైజు తెచ్చుకున్నప్పుడు 5 దాకా వేసేదాన్ని. ఇప్పుడు ఇంకా పెద్ద సైజు తెచ్చుకుంటున్నాను కాబట్టి 4 వేస్తున్నాను. 10 రూపీస్ వాటిల్లో అయితే ఇలాచీ 7 వేస్తాను. 8 mm సైజు పెద్ద సైజు తెచ్చుకుంటున్నాను కాబట్టి ఇలా ఇప్పుడైతే తగ్గించి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వరకు అయితే 5 వేసేదాన్ని 5 రూపీస్. దాంట్లో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా కిస్మిస్ కూడా అంతేనండి. మామూలుగా అయితే 9 వేసేదాన్ని, ఇప్పుడైతే 12 వరకు వేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఏంటంటే మరీ కొంచెమే ఉంటున్నాయి అని కొన్ని షాపుల్లో అంటున్నారు. అందుకోసం కిస్మిస్ కొంచెం రేటు తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పెంచానమాట. ఇంకా ఎన్ని వేసాను, ఒక 3 పెంచానమాట. 9 ఉండేవి ఇదివరకు, ఇప్పుడైతే 12 వరకు వేసేస్తున్నాను. అలానే లవంగాయలు కూడా 5 రూపీస్ దాంట్లో లవంగాయలు అయితే ఇదివరకు 17 అలా ఉండేవి, ఇప్పుడు 20 దాకా వేసేస్తున్నాను. 10 రూపీస్ దాంట్లో 40, 45 అలా అంతవరకు వేసుకోవచ్చు. మినిమం 43 అలా వేసుకోండి. లెక్కబెట్టి వేసే ఐటమ్స్ అయితే ఇవన్నీ అండి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మిగతా అన్నీ కూడా మెజర్మెంట్ చూసుకొని మనం శాంపిల్ ప్యాకెట్స్ తెచ్చుకొని మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా కొట్లు వాటి ప్రకారం చేసుకోండి. నేను చెప్పినట్టే చేయమని అయితే మీకు చెప్పట్లేదు. ఎందుకంటే నేను చేసేవి పక్క ఊరు వెళ్ళినప్పుడు అవి అయితే మారిపోతూ ఉంటున్నాయి, ఒకే రకంగా అయితే ఉండవు అనమాట. మీ ఊర్లో మీ ఏరియాలో ఎలా వేస్తున్నారు అనేది శాంపుల్ ప్యాకెట్స్ తెచ్చుకొని దాన్ని బట్టి చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చిద్ది. అలానే అసలు ఎలా బిగించేయాలి, అట్టలు కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, విజయవాడ కొట్లో క్లారిటీగా చెప్పండి అని అడుగుతున్నారు. అందరికైతే చెప్తూనే ఉంటున్నాను, రిప్లై అయితే వెంటనే ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు వాటికైతే అందరూ చక్కగా ఫాలో అయినందుకు, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను బాధలో ఉన్నాను, నాకు ఇలా జరుగుతుంది అని చెప్తున్నా కూడా చాలా మంచిగా కామెంట్లు అయితే చక్కగా ఇస్తున్నారండి. నన్ను చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు చేసే వర్క్, మీకు ఇష్టమైన వర్క్, మీకు నచ్చిన వర్క్ చేసుకుంటున్నారు. ఎవరేమనుకుంటే మీకు ఎందుకండి, చక్కగా చేసుకోండి అని మంచిగా సపోర్ట్ చేసి కామెంట్లు అయితే పెడుతున్నారండి. దానికైతే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కూడా సీలింగ్ చేస్తున్నాను. సీలింగ్ మిషన్ ఏంటంటే ఈ ప్యాడ్ అనేది ఉంది చూసారా, మధ్యలో వైట్గా రిబ్బన్ అల్లే, అదేంటంటే మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు చేయంగా కొంచెం హీట్కి అయినా కానీ ఏదైనా సరే అంటుకుపోతూ ఉంటుంది. బాగా మిడిల్లో అయితే నాకు అంటుకుపోతుందండి. అందుకని సైడులను పెట్టి తీస్తున్నాను. చాలా నిదానంగా కాల్చుకొని తీయాలి. మనం ఫాస్ట్గా నొక్కేసి తీసేస్తే మనకి మిషన్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసం చెప్తున్నాను.
మనకి ఇది మట్టికి 15 రోజులకి ఒకటైనా సరే మార్చుకోవాల్సి వచ్చిద్దని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒకటి మార్చేసామండి, ఇది రెండోదనమాట. ఇదైతే ఫ్రీగా ఇచ్చారు ఒకటి, ఇంకా అది కూడా వాడేసాం, ఇంకా కొనుక్కొచ్చుకోవాలి. మా వారు కొంచెం బిజీగా ఉండటంతో ఇంకా తేవటం కుదరట్లేదు. ఇంకా కొంచెం జాగ్రత్తగానే ఇలా కాల్చి చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ కూడా సీలింగ్ చేసేసుకొని ఇంకా అట్టలకి ఇంకా పిన్స్ అవి కొట్టేసుకొని అన్నీ కూడా 2 ఆర్డర్లు కరెక్ట్గా వచ్చాయా, చేశానా లేదా, ఏమైనా మిస్ అయినాయి అన్నీ కూడా చూసుకుంటానమాట. అది ఒకటేను. వీటి పైన కవర్లు కూడా కొట్టాలండి. తెనాలి నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏమైనా సరే పైన కవర్స్ కూడా వేసి ఇవ్వమంటున్నారు. కవర్స్ లేకపోయినా ఊరుకోవట్లేదు అనమాట. ఇంకా అందుకోసం ఇంకా పైన కవర్స్ కూడా కొట్టేశాను. ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఏ ఆర్డర్కి ఆర్డర్ ఏంటంటే 2 సంచుల్లో సర్దేసుకుంటున్నాను అనమాట. ఒక ఆర్డర్ ఒక సంచిలో, వేరే ఆర్డర్ వేరే సంచిలో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనం కరెక్ట్గా ఇవ్వాలి. మళ్ళీ ఒకరికి ఇచ్చిన ప్రాబ్లం అవుతుంది కదా, అందులో వేరు కొట్లు అనమాట ఇవి. అందుకోసం జాగ్రత్తగా లెక్కబెట్టి అన్నీ వచ్చాయా లేదా అనేది చూసుకొని ఇస్తున్నాను. ఎందుకంటే మొన్న ఒకటి జరిగిందండి. తాలింపు జీలకర్ర ఇచ్చేసి రావడంతో 6 అట్టలు అయినాయి. నేనైతే చూసుకోకుండా 5 అనుకొని ఇచ్చేసి వచ్చానమాట. అంటే ఒకటి ఎక్స్ట్రా నేనే ఇచ్చేసి వచ్చాను. అలాంటి పొరపాట్లు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఎన్ని చేసుకున్నాము, మనం ఎన్ని ఇచ్చొస్తున్నామని 1కి 2 సార్లు లెక్క పెట్టుకొని ఇచ్చి రావాలి. ఇంకా మెసేజ్ చేసి చెప్పాను, ఇలా ఎక్స్ట్రా ఒకటి వచ్చిందని. పర్లేదండి అన్నారు. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇచ్చేస్తారులేండి వాళ్ళు డబ్బులు. కాబట్టి అందుకే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మనం 1కి 2 సార్లు లెక్క పెట్టుకొని మనకు ఎన్ని ఇచ్చారు, మనం ఎన్ని చేసేసాము, కరెక్ట్గా అమౌంట్ ఎంత అయింది అనేది బిల్ రాసుకొని వాళ్ళకైతే ఇచ్చేస్తే ఇంకా డబ్బులు అయితే ఇచ్చేస్తారండి. ఇలా అయితే ఉంటుంది బిజినెస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండిద్ది. మనం ఆర్డర్స్ తెచ్చుకున్న దాన్ని బట్టి మంచిగా ప్రాఫిట్ అయితే వచ్చిద్ది. కొన్ని ఐటమ్స్లో ఏంటంటే అసలు మిగలవు అనమాట. ఇప్పుడు కొబ్బరి చేశాను, నాకు వేస్ట్ అనిపించింది. కొబ్బరి అసలు ఏమి ₹1 కూడా మిగలదనమాట. అలానే ఈ జీడిపప్పు, ఇలాచీలో కూడా చాలా తక్కువగా వచ్చిద్ది. ఎందుకంటే అవి ఏంటంటే రేట్ ఎక్కువ కదా, మనకి అమౌంట్ అనేది తక్కువగా మిగిలిద్ది అనమాట. ఇంకా మిగతాయి కిస్మిస్ అని, సబ్జా, చెక్క, లవంగాయలు ఇలాంటి వాటిల్లో అయితే బాగానే వస్తాయి అన్నమాట. ఇలా ఉండిద్ది బిజినెస్ అయితే. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.